ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మరొక పర్యాయము నాయనా వాక్యం చెప్పటానికి మీరిచ్చినటువంటి భాగ్యము కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎలోహిం టీవీ పరిచర్ను దీవించండి. అలాగనే డొంక రోడ్లో ప్రభా చెంచుపేటలో జరుగుతున్నటువంటి పరిచర్ని దీవించండి. సహవాసాన్ని ప్రత్యేకంగా దీవించండి ప్రభా. ఈ సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా నీ ఆత్మతో నన్ను నింపి బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నా నోటికి బోరగా ఉండి సహాయం చేయండి ప్రభా. విని వారికి మేలుకరంగాను దీవెనకరముగాను జరిగించండి ప్రభా. నీ మాటల్లో జీవం ఉన్నది, అది మానవులని బ్రతికించుద్ది ప్రభా. ఆ మాటలను ప్రభా నెమరు వేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగిపోయే భాగ్యము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన పాఠ్య భాగము ప్రియులరా, మరి విధవరాలకి ఎలీషా అనే దైవజనుడు గొప్ప సహాయము చేయుట, ప్రార్థన సహాయము. ప్రియులరా చూడండి, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకన భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. చూడండి, ఒక సమస్య వచ్చింది ప్రియులరా. ఆ సమస్యను ఎలాగున దానికి పరిష్కారం ఏమిటని దైవజనుడు ఎలీషా భక్తుడు గొప్ప పరిచర్య చేశాడు ఆ దినాలలో. ప్రియులరా, అక్కడికి వచ్చి తన సమస్యను తెలియచేస్తుంది. అయ్యా, మరి నా పెనిమిటి నీ దగ్గర దాసుడిగా ఉండి శిష్యుడిగా ఉన్నాడు, మరి ఏ కారణము చేతను మరి చనిపోవటము, ఏదో జబ్బు చేసి ఉంటుందో లేకపోతే ఏదో. ఎందుకంటే శిష్యులైనా సరే, సేవకులైనా సరే, నీతిమంతులైనా సరే ప్రియులరా, కొన్నిసార్లు ప్రభు పిలుపుని బట్టి, ప్రభు ఏర్పాటును బట్టి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కృంగిపోకూడదు. ఎలీషా శిష్యులలో నమ్మకమైనటువంటి శిష్యుడు ఇతడు కూడా, చాలా భక్తి కలిగిన శిష్యుడు. తన భార్య చెబుతుంది, అయ్యా మరి అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. నామకార్థపు భక్తి కాదు, అతనిది చాలా లోతైన భక్తి, మంచి భక్తుడు. అయితే భక్తులైనంత మాత్రాన వ్యాధులు రాకుండా ఉండో, కష్టాలు రాకుండా ఉండో, శ్రమలు రాకుండా ఉండో, ఏమండి హింసలు రాకుండా ఉండో. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి శ్రమలు వస్తాయని బైబిల్లోనే వ్రాయబడి ఉంది. ప్రియులరా, ఎలీషా శిష్యులలో ఒక శిష్యుడు, ప్రవక్త అయిన ఎలీషా. ఆయన దగ్గర శిష్యరేఖం అంటే మాటల, ఆయన ప్రవక్త, ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవాడు, గొప్ప దైవజనుడు. ఏలియా తర్వాత
మరి బాగా వాడబడ్డాడు. ప్రియులారా, అలాంటి ప్రవక్తల శిష్యులో ఒక శిష్యుడు. శిష్యుడు అంటే గురువు చెప్పిన మాటకి లోబడి మరి దైవజనుల చిత్తము జరిగించేవాడు. దేవుని చిత్తం జరిగించాలి. భూమి మీద దేవుని సేవకులు ఏది చెబితే అది కూడా చేయడము చాలా మంచిది. అయితే మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి భక్తి కలిగిన వాడు. అది ఎలీషాకు కూడా తెలుసు. మనం చేసే భక్తి మన దైవజనులకు కూడా తెలియాలి. నీవు చేసే భక్తి నీ ఇంటికి తెలియాలి, నీ భార్యకి తెలియాలి, నీ పిల్లలకు తెలియాలి. నువ్వు చేసే ప్రార్థన, నీవు నడిచే నీతి, నీవు ప్రవర్తించే యథార్థత నీ ఇరుగు పొరుగు వారికి తెలియాలి. అవును ప్రియులరా, వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, ఇంటికాడ ఏం జరుగుతుందో. వాక్యం వింటున్నావు, బుధవారం వస్తున్నావు, శనివారం వస్తున్నావు, ఆదివారం వస్తున్నావు, గుళ్ళో చాలా తగ్గించుకుంటున్నావు, ఒదుగొదుకుంటున్నావు. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత నీ యొక్క ప్రవర్తన గుళ్ళో ఉన్నప్పుడు ఎలాగా ఉంటుందో ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటుందా? ప్రియులరా, గుళ్ళో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు. ప్రియులరా, అలాగనే ఉన్నట్లయితే దేవునికి మహిమ రాదు. ప్రియులరా, ఈ యొక్క శిష్యుడు చాలా భక్తి కలిగిన వాడు. అది ఎలీషా గారికి కూడా తెలుసు. తన భార్యయే సాక్ష్యం ఇస్తుంది, అయ్యా మీ యొక్క శిష్యులలో ఒక శిష్యుడు, నీ దాసుడు, అతడు నా పెనిమిటయ్యా, చనిపోయాడయ్యా. చూసారా, సాక్ష్యం ఇస్తుందండి భార్య భర్త గురించి. నా భర్త మంచి భక్తి కలిగిన వాడు. సాక్ష్యం చెప్పగలుగుతావా నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి? ఏ సాక్ష్యం? ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, సహవాసానికి వెళుతున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు. నీ సాక్ష్యం ఎలా ఉంది? స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు? వ్యాపారంలో ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు? స్నేహితులతో ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు? వివాహాల కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావు? నీ యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది? నీ నోటి మాటలు, నీ తలంపులు, నీ ఊహలు ఎలా ఉంటుంది? సోదరుడా, సోదరి, జాగ్రత్త, బహుజాగ్రత్తగా. నీవు మందిరంలోనికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు జాగ్రత్తగా చూచుకొనుము అని మాటను మనం ప్రసంగి గ్రంథంలో చదువుతులేదా? జాగ్రత్తగా ఉంటున్నావా? నీవు ఆఫీసులో జాగ్రత్తగా ఉండి, లంచాలు తీసుకోకోకుండా, ఏమండి, అబద్ధములు ఆడకుండా ఆఫీస్కి టయానికి వెళ్ళుచున్నావా ఓ క్రైస్తవుడా? టయానికి మందిరానికి వెళ్ళుచున్నావా ఓ క్రైస్తవురాలా? ఆఫీసులో వస్తువులు తెచ్చుకొని నీ ఇంటి దగ్గర వాడుకుంటున్నావేమో. ప్రభుత్వపు ఆస్తులను నీవు సొంత పనులకు వాడుకుంటున్నావేమో.
జాగ్రత్త. ఎవరు చూడలేదు కదా అని నర్సులు కొంతమంది ఏం చేస్తారు, సిరంజులు తెచ్చుకుంటారు, దూదులు తెచ్చుకుంటారు, బిళ్ళలు తెచ్చుకుంటారు. తప్పది, చాలా తప్పు. డాక్టర్లు డబ్బు కొరకు కక్కుర్తుబడి, విశ్వాసులే, రక్షణ పొందిన వారే డబ్బు కొరకు కక్కుర్తుపడి, జాగ్రత్త. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అది ఊరికి నడిపించుద్ది. ఇస్కరేతు యోధ ధనాపేక్ష పరుడై 30 వెండి నాణేలకి యేసు ప్రభుని అమ్మేశాడు. మరలా తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుక్కుంటే బాగుంటుంది. ఏం చేశాడు? ఏమండి, పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ప్రియులరా, కనుక ఇతని గురించి తన భార్య ఎలాంటి సాక్ష్యం ఇస్తుందో. అయితే మరి ఎందుకు చేశాడో అప్పులు, ఎందుకు అయినాయో చాలా ఈ రోజుల్లో విశ్వాసులు కానీ సేవకులు కానీ చాలా అప్పులు పాలైపోతున్నారు. విశ్వాసులు, సేవకులు ఆర్థిక మాంద్యం, ఆర్థిక ఇబ్బందులకు గురైపోతున్నారు. ఏమండి, వేరే వాళ్ళ గురించి నీవు మధ్యవర్తిగా ఉంటుంది దీనికి. నీ సలహా ఏంటి? నీకు లేనప్పుడు బైబిల్లో ఏముందంటే 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇయ్యి. నీ దగ్గర నీ సొంత డబ్బు ఒక 100 రూపాయలు ఉంటే ఒక 50 రూపాయలు పర్వాలా. వేరే వాళ్ళ దగ్గర అడుక్కొచ్చి నీవు ఇవ్వటం అనేది బైబిల్ వాక్యానుసారము కాదు. వాక్యానుసారం కాదు అది. అలాగ కొంతమంది అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇళ్ళు కట్టి అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాహనాలు కొని అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారు. అవసరమా సోదరుడా, సోదరి? దేవుని అడిగి దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారముగా నీవు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. తృప్తితో కూడినటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. గమనించుకో. తృప్తి ఉందా? నీ దగ్గర ఉంటే, అధికంగా ఉంటే సహాయము చెయ్యి. పేరు కొరకు, ఘనత కొరకు, లేక మెప్పు కొరకు నీ జుట్టు అంతా ఏమైపోద్ది? ఊడిపోద్ది. నీ ఆయుష్ తగ్గిపోద్ది. మోసం చేస్తారు, ఎగ్గొడతారు. డబ్బు తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు. అట్లాగా ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళు అప్పులు పాలైనట్లుగా మనం చూస్తున్నాం. కనుక అప్పు చేయకూడదు. పెళ్ళిళ్ళప్పుడు అప్పులు చేయకూడదు. ఆడంబరాల కోసం నీవు అప్పులు చేయకూడదు. దేవునికి దుఃఖం కలుగుద్ది. దేవుని నామానికి అవమానం కలుగుద్ది. దేవుని రాజ్యం కుంటుబడిపోద్ది. చూడండి ప్రియులరా, దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి మొర్రపెట్టిందంట. అయ్యా, నా 2 కుమారులను అప్పులోళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారయ్యా. అప్పులు వాడెవడో? అపవాది. అప్పులు అపవాది. ఆ అపవాది ఏం చేశాడు? వచ్చి తన 2 బిడ్డల్ని తీసుకెళ్ళిపోతున్నాడు.
చూసారా, తల్లిదండ్రులు చేసిన పనులకు పిల్లలు ఏమైపోవాలి, బలవలసి వస్తుంది. లాక్కెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు, వచ్చాడు, లాక్కెళ్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరిని కౌతం పెట్టుకుంటా మా ఇంట్లో బానిసగా దాసులుగా ఉండాలి, అప్పు తీరేంత వరకు అని ప్రగల్భాలు పలుకుచు గొడవలు చేస్తున్నాడు. అప్పుడు ఆ సమయంలో ఈ తల్లి ఒక మంచి నిర్ణయము తీసుకుంది. ఏంటి ఆ నిర్ణయము? దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, నా పెనిమిటి, నీ దాసుడు నా పెనిమిటి చనిపోయాడు, ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చారు, ఏం చేయమంటారు? నాకు సమస్యగా ఉందయ్యా, తలనొప్పులుగా ఉందయ్యా, ఇబ్బందిగా ఉందయ్యా అని ఆమె బాధ ఎలీషా భక్తుడికి చెప్పినప్పుడు ఎలీషా భక్తుడు ఎంత మంచివాడో, ఎంత మంచి సలహా ఇచ్చాడో చూడండి ప్రియులరా. ఎంత మంచి దైవజనులండి. అమ్మా, నీ వద్ద ఏమున్నది చూడండి, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమున్నది అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నదని, అది తప్ప మరేమీ లేదనెను. చూసారా, సత్యం ఒప్పుకుంది. నూనె కొండ ఒకటి ఉన్నది. నూనె ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగా ఉన్నది, ఆత్మాభిషేకమునకు సాదృశ్యముగా ఉన్నది, ఆహారమునకు సాదృశ్యముగా ఉన్నది. నూనె కొండ ఒకటి ఉన్నదయ్యా. కొంతమంది, నా దగ్గర ఏమి లేదయ్యా, ఏమి లేదు, ఉండుకోవడాలు ఏమి లేదయ్యా, ఏమి లేదయ్యా, ఏమి లేదయ్యా అంటారు. అలా చెబితే ఏమి లేకుండానే పోద్ది. అబద్ధాలు చెప్పకూడదు. నా యొద్ద నూనె కొండ ఒకటి ఉన్నదయ్యా. అప్పుడు సలహా చెప్పాడు, నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలని ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులో నువ్వు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటి నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీగా. చూసారా, ఒక సలహా చెప్పాడు, పరలోక సంబంధమైన సలహా. ఏంటండి? ఎరువు తెచ్చుకోమంటాడు, ఖాళీ కొండలు తెచ్చుకోమంటాడు, తలుపు వేసుకొని నీవు నీ కుమారులు ఎత్తిపోయమంటున్నాడు. ఈ సలహా కోసమా నేను వచ్చింది? ఏమైనా ఆదుకుంటాడేమో, డబ్బులు ఇస్తారేమో, ఏదైనా సహాయం చేస్తాడేమో అని అనుకుందా? అనుకోవాలా. దైవజనుడు ఏది చెబితే అది దేవుడు చెప్పినట్టే. దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు విశ్వాసం ఉంచి యథార్థమైన మనసుతో ఇంటికి వెళ్ళి కుమారులను పిలిచి, అయ్యా, అరుగు తెచ్చుకుందా, ఖాళీ కొండలన్నీ తీసుకురండి, అవి తెలిసిన చోట పంపించింది. తీసుకొచ్చారు, లోపలికి వెళ్ళారు, తలుపు వేసుకున్నారు. ఆ నూనె కొండ, కొంచెము నూనె కొండ ఉంది కదా, ఆ నూనె కొండని ఎత్తి విశ్వాసముతో ప్రార్థనా జీవితంతో ఎత్తిపోస్తూ ఉంది. అబ్బా, కొండలు నిండిపోతున్నాయి. అబ్బా, దైవజనుడు మాట, జీవము కలిగిన మాట, దేవుని మాట, శూన్యములో నుండి సృష్టిని చేసిన దేవుని మాటకు మనం విలువించి ప్రార్థనా జీవితం కలిగి విశ్వాసముతో మనము గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేసుకున్నట్లయితే నీ తండ్రి అయిన దేవుడు నీ యొక్క రహస్యమందున్న నీ తండ్రి నీ ప్రార్థన ఆలకించి నీ సమస్యకు పరిష్కారం చేస్తాడు. అది ఎలాంటి సమస్య అయినా సరే, అది ఎలాంటి ఇరుకైనా సరే, అది ఎలాంటి అప్పులైనా సరే, వ్యాధులైనా సరే, రహస్యముందున్న నీ తండ్రి నీ అంతరంగాన్ని గుర్తెరిగి దేవుడు నీకు జవాబు ఇస్తాడు. అలాంటి విశ్వాసం నీకున్నదా? ప్రార్థనా జీవితము నీకున్నదా? ఓ మానవుడా, ఓటి కొండ వంటి వాడా, నీ జీవితంలో దేవుని
తైలము కొంచెమున్న పర్వాలా, కొంచెము భక్తి, కొంచెము విశ్వాసము, కొంచెము ప్రార్థన జీవితం ఉన్న దానిని ఇంప్రూవ్ చేసుకోవటం అలవాటు చేసుకో, దాన్ని అభివృద్ధి చేసుకో. ఆత్మీయత కొంచెమే ఉన్నదా, సన్నిధిలోకి వెళ్ళి నా ఆత్మీయతను ఇంకా అభివృద్ధి చేయి ప్రభువా, నా ప్రార్థన జీవితం అభివృద్ధి చేయి ప్రభువా. నీ కొండ నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అన్నాడు దావీదు కీర్తనకారుడు. పొర్లుచున్నటువంటి అనుభవంలోకి దేవుడు నిన్ను తీసుకుని వెళతాడు. సమృద్ధి కలిగిన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. సమృద్ధి కలిగిన స్థితిలోనికి. చూడండి ఏం జరిగింది, అద్భుతం జరిగింది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూసారా, ఆ ఖాళీ పాత్రలన్నిటిలో ఈ కొంచెము ఉన్నటువంటి ఆ కొండతో ఎత్తిపోసినప్పుడు ఏమైనా పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, అయ్యా మీరు తీసుకొచ్చిన పాత్రలన్నీ నిండిపోయినాయి అయ్యా, మీరు తీసుకొచ్చిన కొండలు అన్నీ నిండిపోయినాయి అయ్యా, మీరు తీసుకొచ్చినటువంటి పాత్రలన్నీ నిండిపోయినాయా, మన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడయ్యా, ఇంకా కొన్ని కొండలను పట్టుకురండి, ఇంకా కొన్ని పాత్రలను తీసుకురండి. ఈ నది ఎక్కడికి ప్రవహించును అక్కడ ఉన్న జలచరములనియో బ్రతుకును. నీవు గనక ఆత్మీయుడు అయితే నీ ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఆత్మీయులైపోతారు, నీ సంఘంలో ఉన్నవారందరూ కూడా ఆత్మీయులైపోతారు, నీ సమాజంలో ఉన్నవారు ఆత్మీయులైపోతారు, నీ యొక్క సహవాసంలో ఉన్నవారు కూడా ఆత్మీయులైపోతారు. తమ్ముడా, సహోదరుడా, సహోదరి, దేవుని పాదాలు పట్టుకుంటావా? ఇప్పటికైనా సమయము మించిపోలేదు. ఎప్పటికైనా ప్రభువా, నా ఆత్మీయ స్థితి, నా జీవితం అనే కొండ చల్లారిపోయిందయ్యా, ఏమి లేదయ్యా, కొంచెం నూనె ఉందయ్యా. దైవజనుడు మాటకు లోబడింది, విశ్వాసం ఉంచింది. ఆ పాత్రలన్నిటినీ నూనెతో, కొంచెము నూనె ఉన్నటువంటి దానితో కొండలన్నీ నింపేసిన తర్వాత, ఇక చాలామంది మేలు దొరికిన తర్వాతే కంటికి కనపడరు. సేవకులకి కనపడతారా? కనపడరు. మేలు జరిగిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, స్వస్థత వచ్చిన తర్వాత, ప్రియులరా, మళ్ళీ కనబడరు, వెళ్ళిపోతారు. మేలు పొందుకున్న తర్వాత జంప్ వెళ్ళిపోతారు. ఎక్కడున్నాడు రా మనిషి? ఏడోనండి, ఈ ఆదివారం రాలేదే. కృతజ్ఞత లేని వారు వేల మంది కూలీనారు. ఇశ్రాయేలీలు కూడా మన్నా తిన్నారు. దేవుడిచ్చినటువంటి బండ నుంచి వచ్చే నీరు తాగారు. మాంసాన్ని కూడా దేవుడు పంపిస్తే పూరేళ్ళు తిన్నారు. కృతజ్ఞత లేని వారై సణిగి గొణిగి సంహారకుని చేత వారు ఏమయ్యారు? కూలిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. విశ్వాసఘాతుకులు. వారు విన్నారు కానీ వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనము అయిపోయింది. ప్రియులరా, కనుక వాక్యం వింటున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ జీవితాన్ని నీవు సరిచేసుకో.
నీ జీవితాన్ని చక్కబెట్టుకో. ఏ సమస్యలో ఉన్న కలవరపడమాకు. దైవజనులను కలుసుకో. ఆత్మీయమైన దైవజనుల దగ్గరికి నువ్వు వెళ్ళు, మేలు దొరుకుద్ది. ఏమండి, ఈ తల్లి ఆమెకు జరిగిన మేలును అలాగే అట్లా మేలు జరిగింది. అక్కడి నుంచి మరలా పరుగున దైవజనుడి దగ్గరికి వచ్చింది. అయ్యా, మీరు చెప్పినట్లుగా మీరు చెప్పినట్టుగా నేను చేశానయ్యా. దేవుడు గొప్ప కార్యం చేశాడయ్యా అన్నప్పుడు ఆ దైవజనుడు ఎంత మంచి దైవజనుడో, అటన్నిటిని పట్టురమ్మా అని అనలా. అమ్మా, నీవేం చేయాలంటే ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూసారా ప్రియులరా, నీవును నీ పిల్లలను బ్రతకండి, కొంచెమైనా నా యొద్దకు తీసుకురా అన్నాడా? అనలా. ప్రియులరా, దైవజనులు సంఘ క్షేమాన్ని కోరుకునేవారు, విశ్వాసుల క్షేమం కోరుకునేవారు ఎంతోమంది దైవజనులు అన్నారు. అమ్మా, నువ్వు వెళ్ళు, నీకేం కలుగుద్ది? అంతా మేలు జరిగింది. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి. కొంతమంది సమస్యలతో నేను చచ్చిపోతా, నేను ఊరేసుకుంటా, కరెంటు బోర్డులో నా ఏలు పెడతా, బెదిరిస్తూ ఉంటారు. ఏమండి, సమస్యలలో నిలబడాలి. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. తెలివి తక్కువతనాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి, భక్తిహీనతను బట్టి, వాక్యం చదవకపోవటాన్ని బట్టి, వాక్యము తెలియకపోవటాన్ని బట్టి మనుషులు ప్రేరేపిస్తారు రకరకాలుగా. అది వాక్యానుసారమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది వాక్యములో ఉన్నదా కాదా అర్థం చేసుకోవాలి. మొద్దుతనంతో, మూర్ఖత్వంతో ఉండకూడదు. అర్థం చేసుకోవాలండి. మొద్దుతనంతో, మూర్ఖపు స్వభావంతో, మొరటుతనంతో, అజ్ఞానిగా ఇలా వాళ్ళు చెప్పారండి, నేను ఎట్ట చేశానండి, ఎట్ట వెళ్ళానండి, ఎట్ట సంతకం పెట్టమన్నారు, పెట్టానండి, చెక్కుల మీద ఎట్ట సంతకం పెట్టమన్నారండి, పెట్టానండి, మధ్యవర్తిగా ఉన్నానండి, వాళ్ళు కట్టకపోతే నేను కడతానని అన్నానండి. ఇవన్నీ చెత్త మాటలు, చీకటి మాటలు, సైతాన్ మాటలు, భక్తి లేని మాటలు, దెయ్యాలు పట్టిన మాటలు. సహోదరుడా, సహోదరి, ఇప్పటికైనా తెలుసుకో, వాక్యానుసారముగా నడుచుకో. నీ దగ్గర ఉంటే ఇవ్వు, కాదనడం లేదు. లేనప్పుడు నీవు అలా చేయకూడదు. ఈ తల్లి సమస్యను తగ్గించుకుంది, దైవజనుల దగ్గరికి వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చింది, యేసయ్య దగ్గరకు వచ్చింది. నువ్వు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సలహా ఇస్తాడు. నీ జీవితం ఏమవుద్ది? ఆశీర్వదించబడద్ది. ఏమండి, పోయింది, వెళ్ళింది, ఆ కొండల్లో ఉన్న ఆ నూనె అమ్మేసింది, అప్పులన్నీ తీర్చేసింది. మిగతా డబ్బులతో పిల్లలు, ఆమె హాయిగా దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ చక్కగా బ్రతికినారు. అలా ఈ వాక్యం వింటున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, అలా ఉండటానికి ప్రయత్నం చేయి, అలా ఉండడానికి ప్రార్థన చేసుకో. దేవుడు తప్పనిసరిగా నీకు సహాయము చేస్తాడు. దీవించబడతావు.
ఆశీర్వదించబడతావు. తప్పులు చేయి మాకు. బాగా ప్రార్థన చేసుకో, ప్రభుకి నమ్మకంగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎలాంటి అద్భుతం తండ్రి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలాగ ఆశీర్వదించావో ఆ కొంచెము నూనెను నాయనా మీరు ఆశీర్వదించారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. అప్పులన్నీ తీర్చారు అయ్యా. ఎంత గొప్ప సహాయము నాయనా. తన బిడ్డలను క్షేమముగా అప్పులోళ్ళు ఎత్తుకుపోకుండా, అప్పులోడి దగ్గర పని చేయకోకుండా బిడ్డలను కూడా సురక్షితంగా ఎంత భద్రంగా కాపాడే ప్రభువా. నీ సేవకుల పిల్లలను నువ్వు కాపాడుతావు నాయన. నీ సేవకుల పిల్లలకు సహాయం చేస్తావు నాయన. నీ సేవకుల పిల్లలను, విశ్వాసుల బిడ్డలను ప్రభువా కాపాడుతావు నాయన. విధవరాలు యొక్క 2 బిడ్డలను ఎంత కాపాడినావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరు కూడా మేలు పొందుకోవటానికి సహాయము చేయండి. మెళుకు కలిగి బ్రతకటానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, అందల ఆనందము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, ఎక్కడికి ఆరాధనకి వెళ్ళని వారు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు చెంచిపేట డొంక రోడ్డు మరి రండి. అక్కడ చిన్న మందిరం ఉంది, మీ కొరకు ప్రార్థన చేస్తాం. తప్పనిసరిగా దేవుడు మీకు సహాయము చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.